Hello all, let's bust some myths about myopia today. టీవీ దగ్గర కూర్చోవడం వల్ల మయోపియాను వస్తుంది. Partly right, it's not a myth. Myopia వస్తే వాళ్ళకి కనిపించేది కాబట్టి టీవీ దగ్గరికి వెళ్తారు. సో టెక్నికలీ ఇట్స్ అ సిమ్టమ్. కానీ ఎక్కువ నియర్ వర్క్ వల్ల, ఎక్కువ టీవీ చూడటం వల్ల, ఎక్కువ చదవడం వల్ల కూడా ఈ సైట్ అనేది పెరగచ్చు. మీరు అద్దాలు ధరించిన తర్వాత మీరు జీవితాంతం వాటితో చిక్కుకుపోతారు. ఇట్స్ అ మిత్ అగైన్. ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు అంతా పెట్టుకోవాలి, బట్ వన్స్ యూ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 21 చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. లేసిక్, పిఆర్కే, స్మైల్, ఐసిఎల్ ఇలా చాలా ప్రొసీజర్స్ చేసుకొని యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యువర్ గ్లాసెస్. కంటి ఎక్సర్సైజ్ మయోపియాను నయం చేస్తాయా? ఎక్సర్సైజెస్ మయోపియాని నయం చేయవండి. సో దట్స్ డెఫినెట్లీ అ మిత్. పిల్లలు కంప్లైంట్ చేసే వరకు వారికి కంటి పరీక్షలు అవసరం లేదు. లేదండి, మీ పిల్లలకి బ్లర్డ్ విజన్ ఉన్నా వాళ్ళకి తెలీదు, వాళ్ళు అది నార్మల్ విజన్ అనే అనుకుంటారు. సో మీ పిల్లలు కంప్లైంట్ చేసినా చేయకపోయినా రెగ్యులర్ ఐ చెకప్స్కి మీరు తీసుకురావాల్సిందే. 3 years తర్వాత స్కూల్కి వెళ్తారు కదండి, స్కూల్కి వెళ్ళే ముందు ఫస్ట్ చెకప్ డెఫినెట్గా చేయించుకోవాలి మీరు. సహజ సూర్యకాంతి పిల్లలకు హాని చేస్తుంది, ఇంటి లోపల ఉండటం మంచిది. డెఫినెట్లీ అ మిత్ అండి. అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ సన్లైట్లో ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా చాలా మంచిది. రోజుకి గంట పైన న్యాచురల్ సన్లైట్లో ఎక్స్పోజ్ అయితే ఈ మయోపియా అంటే ఈ నియర్ సైటెడ్నెస్ అనేది రాకుండా కూడా ఉంటుంది. అండ్ ఉన్న వాళ్ళకి పవర్ కూడా పెరగకుండా కూడా ఆపుతుంది అని చాలా స్టడీస్ ఉన్నాయి.